వినబడుతుందా లచ్చిరెడ్డి గారు? వినిపిస్తుంది భరత్. యా లచ్చిరెడ్డి గారు, ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్కమ్ క్యాబినెట్ మీటింగ్ నుంచి? ఎన్ని డిఏస్ రావచ్చు? హెల్త్ కార్డ్ సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? పాజిటివ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, పాజిటివ్ మీన్స్ ఎన్ని వస్తాయి? పాజిటివ్ అంటే ఏంది? పాజిటివ్ అంటే ఏంది? ఎన్ని? 1, 2 డిఏలా, 3 డిఏలా? 1, 2 ఏం లేదు మనకి. మనం గవర్నమెంట్ కి మనం అయితే అడిగినామో 3 డిఏలు మినిమం ఇవ్వాలని అడిగినామో మిగతా డిఏలకు కూడా టైం బాండ్ అడగడం జరిగింది. దాన్నే సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాము. ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో 2 లేదా 3 వస్తే ఓకే, 2 వచ్చినా హ్యాపీయా ఉద్యోగులు ఇప్పుడున్న పరిస్థితుల్లో? హ్యాపీ అంటూ ఏది ఉండదండి. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 5 డిఏస్ అనేది అందరికి ఉన్న మనసులో ఉంది. ఈరోజు 1 ఇచ్చినా, 2 ఇచ్చినా, 3 ఇచ్చినా సంతృప్తి ఉంటది అనేది మనం చెప్పలేము. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వెసులుబాటుని ఆలోచించి మనం కూడా ఒక భాగస్వామ్యం అనుకొని మనం ముందుకెళ్తే ఏది ఇచ్చినా కూడా దాన్ని తీసుకునేటట్టు ముందుండాలి. అదేవిధంగా ఉద్యోగులకి ప్రభుత్వం అనేది ఒకరికొకరికి పరస్పర సంబంధాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనం దానిని సానుకూలంగా స్పందించితే మంచిది. ఇంకోటి ఏంటంటే, మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఎప్పుడైనా మేము ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఖచ్చితంగా 5 డిఆర్ ఇవ్వాలి కంపల్సరీగా. ఉద్యోగుల తరఫున మేము పోరాటం అనేది ఉంటది. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానిని మెప్పించి ఒప్పించి ఖచ్చితంగా వచ్చే రకంగా మేము ఆల్రెడీగా లాబింగ్ చేసినాము, మేమందరం కూడా జేఏసీ తరఫున. కాబట్టి మేము మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం తరఫున మేము అనుకుంటున్నాం. ఇప్పుడు June 9 మహాధర్నా ఉన్నట్టా లేనట్టా లచ్చిరెడ్డి గారు? ఇప్పుడు ధర్నా విషయం గురించి మాట్లాడటానికి మనలు ఆడున్నారు అంటే మీరు లేరా? భరతన్న ఇప్పుడు మీరు అన్నట్టు 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఇస్తే మాకు ఎందుకన్నా మహాధర్నా చేయడం? అంటే కామెంట్ లైవ్ కామెంట్స్ లో చాలా మంది పెడుతున్నారు ఉద్యోగులు, మహాధర్నా ఉందా లేదా? మళ్ళీ లచ్చిరెడ్డి అన్నట్టు 5 డిఏలు కావాలని కొడతాం. 2 ఇస్తే ఏం చేస్తా సర్దుకోవాలి, 3 ఇస్తే బెస్ట్, 5 ఇస్తే ఇంకా బెస్ట్. 5 ఇస్తే బాగానే ఉండు, 5 ఇస్తే మంచిగా ఉండు. 5 ఇస్తా అంటే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. మీరు ఒక విషయం ఆలోచించాలి, నెగిటివ్ కోణంలో కాకుండా పాజిటివ్ కోణంలో ఆలోచిద్దాం. ఇప్పుడు ఉద్యోగస్తులకి డిఏలు పెండింగ్ పెట్టడం అనేది ఆనవాయితీగా ఒక ఆచారంగా తీసుకొని వస్తున్నారు గతం నుంచి. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకుంటా పోతున్నాం కాబట్టి మేము డిఏలు ఇస్తున్నాం, పాత పెండింగ్ అనే మనసులో భావన ఉండొచ్చు. దాన్ని తుంచడానికి ఒక ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే మేము అందరం కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు దానికి ఎలా మార్గాలు సూచించాలో కూడా కొంత మార్గాలను సూచించినాం. ఆదాయాలు పెంచుకోవడానికి మార్గాలను సూచించడం జరిగింది. మా వంతు ఖచ్చితంగా ప్రభుత్వానికి వెసులుబాటు, ప్రభుత్వానికి కావాల్సినట్టు ఒక టైం బాండ్ పీరియడ్ లో కంప్లీట్ చేసేటట్టు ఒక రోడ్ మ్యాప్ వేస్తే మంచిగా ఉంటదని కూడా చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు దానికి కటాఫ్ పెట్టాలి. ఇప్పుడు 6 నెలల, సంవత్సరమా, 1 సంవత్సరంలో ఈ మొత్తాన్ని క్లోజ్ చేసి మళ్ళా తిరిగి అన్ని ఏరియాస్ లేకుండా ఉండేటట్టు చూడాలని కూడా చెప్పడం జరిగింది. అంటే సంవత్సరం లోపు 5 డిఎస్ మొత్తం కంప్లీట్ చేయాలని మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు. 5 డిఎస్ ఇంకా పెండింగ్ ఉండకుండా ఉండదు, అంతే కదా. ఇప్పుడు లాస్ట్ పోయిన 3 డిఎస్ ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత 4th డిఏ ఇచ్చినాం, 5th డిఏ ఇచ్చినాం అనే భావన లేకుండా ఏదైనా ఇప్పుడు దానికి ఒక టైం బాండ్ పెట్టుకొని ముందుకెళ్తే వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటది. ప్రభుత్వానికి కూడా మార్గం, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో మేము ఒక్కలమే కాదు కదా, అన్ని ఉంటాయి కాబట్టి అందులో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి కంపల్సరిగా వస్తుందని ఆశిస్తున్నాం. మంచిగానే ఈ ప్రభుత్వానికి కూడా కావాల్సినట్టు ఆదాయ మార్గాలను కూడా, రిసోర్స్ మొబిలైజేషన్ కూడా భారీ ఎత్తున చూపించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం.